దశోపనిషత్తుల దివ్యసారమిది, వేదాలంతటి పరమజ్ఞానమిది. ఋషులు శిష్యులకు తెలిపిన మార్గమిది, అంతర్ముఖులై కాంచే వెలుగు ఇది. 10 ఉపనిషత్తుల మర్మము వినుము, జన్మతారకపు తత్వము కనుము. ఈశావాస్యము ఈశ్వరుని కాంచుమనే, సమస్త జగమున నిండి ఉన్నాడనే. కర్మలు చేస్తూ త్యాగము చేయమనే, బంధాలు లేక జీవించమనే. ఈశావాస్యపు ఉపదేశమిదియే, విశ్వమంతయు పరమాత్మయేలే. ఈశావాస్య ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు. కేనోపనిషత్తు ప్రశ్నలతో సాగున్నింద్రియ శక్తికి మూలము అడుగున్. కళ్ళు చెవులు మనస్సుల నడిపించే సూక్ష్మ బ్రహ్మమును గుర్తు చేయున్. ఇంద్రియములకు అందని రూపుని అంతరంగమున దర్శించమను. కేనోపనిషత్తు. కఠోపనిషత్తున నచికేతుడు నిలిచెన్. యమధర్మరాజుని రహస్యమడిగెన్. మరణము దాటిన ఆత్మను అడిగెన్. రథము రథికుని రూపకము వినెన్. శరీర మరణము ఆత్మకు లేదని, అమరత్వమును స్పష్టము చేసెన్. ప్రశ్నోపనిషత్తు 6 మునులు పిప్పలాద మహర్షిని అడిగిరి. ప్రాణ సృష్టి ఓంకార మహత్వము 16 కలల పురుషుని గనిరి. అడిగిన ప్రశ్నల సందేహాలు బాపి మునులను జ్ఞానులుగా మార్చెను. ప్రశ్నోపనిషత్తు. ముండకోపనిషత్తు పరాపరా విద్యల వ్యత్యాసము బోధించెను. సత్యమే గెలుచునని నిరూపించెను. సత్యమేవ జయతే అని చాటెను. 2 పక్షులై జీవాత్మ పరమాత్మ ఉన్నారంటూ ఉపదేశించెను. ముండకోపనిషత్తు. మాండూక్యము అతి చిన్నదిగా ఉండున్. ఓంకారపు అంతరార్థము విప్పున్. జాగ్రత్త స్వప్న సుషుప్తులను దాటి తురియ స్థితియే ఆత్మయని
కథయే పంచకోశముల గుట్టును విప్పం అన్నము ప్రాణము మనస్సు విజ్ఞాన ఆనందముల దాడగ చెప్పున్ పంచభూతముల సృష్టిని తెలిపి ఆత్మ ఆనంద పురుషమని చూపున్ తైత్తిరీయ ఉపనిషత్తు ఐతరేయము ప్రజ్ఞానము చెప్పున్ మహినాసుడు గణిన విద్యను చూపున్ సృష్టి ఆవిర్భావ రహస్యము పెలితి ప్రజ్ఞానమే బ్రహ్మమని చాటున్ జీవుడు పరమాత్మ ఒకటేనంటూ ఆత్మ చైతన్యము వెల్లడి చేయున్ ఐతరేయమా ఉపనిషత్తు చాందోగ్యమున ఉద్దాలకుడు నిలిచన్ శ్వేతకేతువుకు జ్ఞానము పంచన్ నీటిలో కరిగిన ఉప్పులు చూపుచు తత్వమసి అని ఉపదేశించన్ ఆకర బ్రహ్మము నీరేవంటూ జీవుని భ్రాంతిని పొలగించి వేస చాందోగ్యమ ఉపనిషత్తు ఈశావాస్యము ఈశ్వరుని కాన్సుమనే సమస్త